నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు మండలం ముల్లంపరిలో 4.90 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. మహిళా రిజర్వేషన్ బిల్లుపై వైసీపీ నేతల విమర్శలు హాస్యాస్పదమన్న ఎమ్మెల్యే గౌతు శిరీష. ఆస్తి కోసం తల్లిని చెల్లిని బయటకు గెంటేసిన జగన్ మహిళా పక్షపాతి కాదని విమర్శలు. వైసీపీ హయాంలో మహిళల రక్షణ అభ్యున్నతికి జగన్ పెద్దపీట వేశారన్న మాజీ మంత్రి విడుదల రజని. కూటమి పాలనలో మహిళల మాన ప్రాణాలకు భద్రత లేదని వ్యాఖ్య. 20 కేసుల్లో నిందితుడిగా ఉండి మరో ఇంట్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసిన జంగారెడ్డిగూడెం పోలీసులు. నిందితుడి నుండి 2,30,000 విలువైన చోరీ సత్తు స్వాధీనం. పాలకొల్లు మున్సిపాలిటీలో విలీనం పేరుతో మండలంలోని 7 గ్రామాలకు నిధులు రాక అభివృద్ధికి నోచుకోలేదని, వీటిలో ఉల్లంపరు ఒకటని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ముల్లంపరులో 4.90 కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో ఈ గ్రామాల్లో పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం రాగానే సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈ 2 ఏళ్లలో ఉల్లంపరుకు 25 కోట్లు తెచ్చి అభివృద్ధి బాట పట్టించారని అన్నారు. మిగిలిన 6 గ్రామాలకు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారని తెలియజేశారు. సంవత్సరాల ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో ఆ 20-30 ఓట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఎందుకు చెప్తున్నాను. మొన్ననే 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని మొన్న కూడా ఆయన ఓపెన్ చేశారు. అంటే అంతకుముందు 205 అన్నా క్యాంటీన్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించాం. మొన్ననే 2 days బ్యాక్ మరొక 40-50 అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించారు ఆయన రాష్ట్రంలో. అంటే దగ్గర 240-250 269 అన్నా క్యాంటీన్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర రోజుకి 5 లక్షల మంది ఈరోజు పేదవాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు, 5 రూపాయలకి డిస్పోజల్ ప్లేట్ రాదు. అటువంటిది 5 రూపాయలకి రుచికరమైనటువంటి వేడి అన్నం మన అన్నా క్యాంటీన్లో పెడుతూ ఉన్నారు. నేను కూడా చాలాసార్లు అన్నా క్యాంటీన్లో భోజనం చేశాను. నేను కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈవేళ భవన కార్మికులు ఎంతో మంది ఆ హాస్పిటల్ నిమిత్తం, షాపింగ్ల నిమిత్తం పాలకొల్లు మహిళలు వస్తే వాళ్ళు 5 రూపాయలు పెట్టి వాళ్ళు అన్నం తింటూ ఉన్నారు. ఆటో కార్మికులు వచ్చి 5 రూపాయలకు అన్నం తింటూ ఉన్నారు. పాపం కొంతమంది పిల్లలు స్కూలు కాలేజీలకి క్యారేజీ తెచ్చుకోలేని కొంతమంది 5 రూపాయలకు వచ్చి వాళ్ళు అన్నం తింటూ ఉన్నారు. పేదవాడికి పొద్దుట 5 రూపాయలకి టిఫిను, మధ్యాహ్నం 5 రూపాయలకి భోజనం, సాయంత్రం 5 రూపాయలకి భోజనం, 15 రూపాయలు పెడితే రోజంతా కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడా లేదా? అతను అటువంటి దుర్మార్గుడైనటువంటి పాలన మనకు అవసరమా? పేదవాడి నోటికాడ కూడు లాక్కున్నవాడు ఈవేళ ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడమో ఆలోచించండి మీరందరూ. ఆ రోజు అతను పెట్టలా, దాతలు ముందుకొచ్చారు, ఎన్ఆర్ఐలు ముందుకొచ్చారు. మేము భోజనం పెడతామని దాతలు ముందుకొస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాడు, వాళ్ళని అరెస్ట్ చేయించారు. ఆ రోజు కూడా మనందరికీ తెలుసు, అన్నా క్యాంటీన్ పాలకొల్లులో ఆ రోజు మూసేస్తే నేనే దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ని 5 సంవత్సరాలు నడిపాం పాలకొల్లులో. కానీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఆ రోజు మీరు చూసారు. ఒక కుప్పంలో కానీ, గుడివాడ, అదైతే మన గుంటూరు, నరసరావుపేట చాలా ప్రాంతాల్లో దాతలు అన్నం పెట్టడానికి వస్తే వాళ్ళు టెంట్లు పీకేసి, జేసీబీలు ఎట్టుకెళ్ళి వాటిని కూలగొట్టేసి, అన్నం వండుకు పట్టుకొస్తే గిన్నెలుంటాయి వాటిని బయట రోడ్డు మీద పారబోసి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అన్నాన్ని రోడ్డు పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈవేళ రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా? కాశీ అన్నపూర్ణలా పూజించేటువంటి అన్నాన్ని నేలపాలు చేసిన వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడా? పేదవాడు నోటికాడ కూడు లాక్కున్నటువంటి వాడు ఈవేళ రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అతనికి? నాటి కాలంలో జగన్మోహన్ రెడ్డి ఉండుంటే డొక్కా సీతమ్మ గారిని కూడా భోజనం పెట్టినవాడు. ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు పెట్టారు డొక్కా సీతమ్మ గారు.
నేను అనుకుంటూ ఉన్నా, నిజంగా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే డొక్కా సీతమ్మగారిని కూడా భోజనాలు పెట్టినవాడు ఆ రోజు. అటువంటి వ్యక్తి ఈవేళ మనకు పార్టీ అధ్యక్షుడు. అది ఈ పార్టీ కూడా ఇప్పుడు ఏదో పార్టీ పేరు మార్చుకున్నాడు, గొడ్డల పార్టీ. గొడ్డల పార్టీ అని పేరు మార్చాడు ఇప్పుడు అంతా కూడా. అక్కడ ఎక్కడో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినట్టుగా ఇక్కడ వైసీపీ వల్ల గొడ్డల పార్టీ అని పెట్టుకున్నాడు. రప్ప రప్ప అన్నాడు. ఎప్పుడు చూసినా గొడ్డల పడి తిరుగుతున్నారు, మోటార్ సైకిల్ మీద గొడ్డలు తిప్పుతూ ఉన్నారు. రేపు మేము అధికారికారులం వస్తే ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టుగా రప్ప రప్ప అని నరుకుతామంటారు. మీరు ఆలోచించుకోండి. మరి పుస్తులు తెగిపోయి భార్యలు ఉండాలా, బిడ్డలను కోల్పోయి తల్లులు ఉండాలా ఈ గొడ్డల పార్టీ? అటువంటి గొడ్డల పార్టీ రేపు పొద్దున ఎవరన్నా అధికారం వస్తే ఏం చేస్తామని చెప్తారమ్మా? ఇంకా ఎక్కువ సంక్షేమం ఇస్తాం, ఇంకా అభివృద్ధి చేస్తాం, మేము గతంలో ఈ తప్పులు చేసాం, సరి చేసుకుంటాం అని చెప్తారు. అంతేనా? కానీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? కట్టిని పడగొడతాం, రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలన్నీ పారిపోయేలాగా చేస్తాం, అన్నీ ఆపేస్తాం, చంపేస్తాం, అంతం చేస్తాం, అంతు చూస్తాం. ఇవి వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు. అంచేత మీరు కొంచెం ఇవన్నీ ఆలోచించుకోండి. ఇక్కడ ఇటువంటి గొడ్డల పార్టీలు మనకు అవసరం లేదు. అంచేత ఇటువంటి గొడ్డల పార్టీలు ఉంటే రేపొద్దు భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మీరు అందరూ కూడా చూస్తారు అన్నా క్యాంటీన్ల ద్వారా. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా రాజకీయాల్లో ఉండేది ప్రజలకు సేవ చేయడానికి, పేదవాళ్ళ కడుపు నింపడానికి. కానీ నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది, నువ్వు రాజకీయ పార్టీ పెట్టింది పేదవాళ్ళు కడుపు కొట్టడానికి, పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కోవడానికి. అంచేత అటువంటి వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి పర్మనెంట్గా పారదోలవలసిన అవసరం ఉంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని వైసీపీ నేతలు ఇప్పటి వరకు విలన్లు అనుకుంటే ఇప్పుడు వారు చేస్తున్న విమర్శలతో ఉత్త జోకర్లుగా నిరూపించుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై వైసీపీ నేతలు విషయం చింపుతున్నారని మండిపడ్డారు. తల్లిని చెల్లిని గెంటేసిన వ్యక్తి మహిళా పక్షపాతి అవుతారా అంటూ జగన్ పై ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్ పాలనలో మహిళలపై అనేక అకృత్యాలు జరిగాయంటూ నిప్పులు చెరిగారు. చట్టసభల్లో 33% మహిళలకి రిజర్వేషన్ అనే బిల్లు ప్రవేశపెడుతున్నందుకు ఒక పక్క పార్టీలకి, ప్రాంతాలకి, కులాలకి, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మహిళలు కూడా సంతోషంగా ఉన్న ఈ సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సైకో బ్యాచ్ నిన్నటి నుంచి చేస్తున్న విమర్శలు, కబుర్లు, వాళ్ళు చెప్పుకుంటున్న గొప్పల గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీము విలన్లు మాత్రమే అనుకుంటూ వస్తున్నామండి. వాళ్ళు మంచి జోకర్లను కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు మళ్ళీ నిరూపించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా మాజీ మహిళా మంత్రి గారైన విడుదల రజనీ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి అన్ని ఘోరాలు, అకృత్యాలే, అన్ని వర్గాల వారికి, ఇటు మహిళలకి, వృద్ధులకి, పిల్లలకి, యువకులకి అందరి మీద కూడా అకృత్యాలు జరిగిపోతున్నాయని నోటి మాటగా మాట్లాడుతున్నారు. వాటిని కొంచెం సాక్ష్యాలతో సహా, వివరాలతో సహా మీ ముందుకి చెప్పాలని మీ ముందుకు వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలు ఎంతటి నరకం అనుభవించారో ఈరోజు సాక్ష్యాలతో సహా తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం మీడియా కానీ మీ ముందుకు తీసుకురాగలదు. కేంద్ర సంస్థ ఎన్సీఆర్బీ 2023లో సంవత్సరానికి విడుదల చేసిన నివేదిక ఒక్కసారి గూగుల్లో తెప్పించుకుంటే ఎవరి సాక్ష్యాలు మనకు అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రంలోని నేరాలు, ఘోరాలు ఎంత హైయెస్ట్ పీక్ స్టేజ్కి వెళ్ళాయో ఒక్కసారి ఆ నివేదికే మనకి తెలియపరుస్తుంది. ఇంతటి దమనకాండ దక్షిణాదిలో ఏ రాష్ట్రాల్లోని అవ్వలేదు. మనకంటే వైశాల్యంలోని ప్రజల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న ఇటు కర్ణాటక, తమిళనాడును దాటి మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రాంతాల మీద, అన్ని కులాలు, మతాలు, అన్ని వర్గాల మీద ఎలాంటి దమనకాండ జరిగిందో ఈరోజు సాక్ష్యాలతో సహా మీడియా నిరూపిస్తుంది. దళితుల్లో నేరాల్లో అయితే ఏ దళితులైతే నా సోదరులు, సోదరీమణులని చెప్పి ఆస్కార్ లెవెల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారో, దళితుల్లో నేరకాండలోని ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని భారతదేశంలోనే టాప్ పొజిషన్లో ఉన్న సంగతి ఈరోజు మనకి గణాంకాలు చెప్తున్నాయి. వైసీపీ హయాంలో ఎస్సీ అట్రాసిటీ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు టాప్ లెవెల్లో నిల్చున్నారండి. ఇక విడుదల రజనీ గారికి, మేడం గారు ఒక్కసారి మీ హయాంలో జరిగిన నేరాలు, ఘోరాల్ని చిట్టా ఒక్కసారి తీసుకొని వస్తే ఈరోజు మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పాలనకి, జగన్మోహన్ రెడ్డి పాలనకి తేడా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
మహిళలకి గౌరవం కల్పించిందే చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు మా పార్టీ నిర్మాణం చేసిన నందమూరి తారక రామారావు గారు ఆడపిల్లకి తెలుగింటి ఆడబడుచు అని ఒక గౌరవాన్ని కలిగించి, ఇటు పుట్టింట్లోని అత్తింట్లోని ఆడపిల్లల గౌరవం పెరిగేలా ఆస్తి హక్కును కల్పించి, ఈ రోజుకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల మాకు ఆస్తి హక్కు కల్పించిన దేవుడిగా నందమూరి తారక రామారావు గారిని కొలుచుకుంటారు. ఆయన తరువాత ఆయన వారసత్వాన్ని అదేవిధంగా కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆస్తి హక్కుతో పాటు చట్టసభల్లో ఎక్కువ సంఖ్యలో మహిళల్ని పంపించిన ఘనత ఆనాడు ఈనాడు ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీదే. ఈరోజు 33% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. కానీ ఆ రిజర్వేషన్ రాకముందు కూడా మహిళలు మహారాణులు ఈరోజు ఇంటిని నడపడమే కాదు, వాళ్ళకి అవకాశాలు ఇస్తే సమర్థవంతంగా పురుషులతో ధీటుగా, ఒక విధంగా పురుషుల కన్నా ఇంకా బాగా పార్టీని కానీ పదవులను కానీ నిర్వహించాలని నమ్మి ఉద్యోగాల్లోని రిజర్వేషన్స్తో పాటు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. డ్వాక్రా మహిళలు ఈరోజు చదువులతో సంబంధం లేకుండా పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకి వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు మాజీ మంత్రి విడుదల రజని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో మహిళల రక్షణ అభ్యున్నతికి పెద్దపీట వేశారని, ముఖ్యమంత్రిగా జగన్ తన పాలనలో దేశంలోనే తొలిసారిగా ఏపీలో మహిళలకు 50% రిజర్వేషన్లకు చట్టం చేయడంతో పాటు అమలు చేసి చూపించారని వివరించారు. కీలకమైన హోంమంత్రి, డిప్యూటీ సీఎం పదవులను మహిళలకిచ్చి గౌరవించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ కరువైందని, కూటమి నాయకులే కీచకులై మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తూ వచ్చేటువంటి మరి ఈ అవకాశాన్ని, ఈ మహిళా బిల్లుకు పూర్తిగా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఒక మహిళగా, మహిళా నాయకురాలుగా మరి ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని పూర్తిగా కూడా ఇది పాస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలుగా, మరి ఎన్నో దశాబ్దాలుగా చట్టసభల్లో మరి ఈ 3 రిజర్వేషన్ కల్పించాలని జరుగుతున్నటువంటి, దశాబ్దాలుగా ఉన్నటువంటి, వింటున్నటువంటి, వస్తున్నటువంటి ఈ యొక్క కళ ఇంత కాలానికి నిజం కాబోతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బిల్లుకి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు అతీతంగా కూడా మరి ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి అందరూ కూడా చట్టబద్ధత దీనికి కల్పిస్తారని నేను ఎదురు చూస్తున్నాను. ఈ 3 రిజర్వేషన్ సంబంధించి మరి ఈ 3 మహిళలు చట్టసభల్లోకి వచ్చి వారు ప్రతినిధులుగా మరి అడుగు పెడితే మొత్తంగా మనం చూసినట్టయితే ఏ విధంగా ఈ దేశ భవిష్యత్తే మారబోతుందనేది మనం చూడొచ్చు. ఒకసారి ఆలోచన కూడా చేయొచ్చు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక మహిళ ఉంటేనే ఆ ఇంటిని ఏ విధంగా అభివృద్ధి పరుస్తుంది, అభివృద్ధి చెందేలాగా ఏ విధంగా ఆ మహిళ కృషి చేస్తుందో మనందరికి కూడా తెలుసు. మరి అదే ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మరి చట్టసభల్లోకి వస్తే ఒక్కసారి ఆలోచించండి, మన దేశ స్వరూపమే పూర్తిగా మారబోతా ఉంది. కాబట్టి మహిళలు ఇంత పెద్ద ఎత్తున మరి చట్టసభల్లోకి రావటము, మరి మహిళా శక్తితో మన దేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా మనం నంబర్ 1 గా ఉండబోతున్నాము. మనం నంబర్ 1 గా మరి ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్లగలుగుతామనేటువంటి నమ్మకం కలుగుతా ఉంది. ఇది ఒక ఎత్తు అయితే, మరి మనం చూస్తున్న మన రాష్ట్రంలో పరిస్థితులు ఒకసారి గనక మనం చూస్తే ఎంతో మంది మరి మాట్లాడుతూ ఉంటారు మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. ఉమెన్ కి ఆ అవకాశాలు ఇవ్వాలి, ఈ అవకాశాలు ఇవ్వాలి, ఉమెన్ కి సంబంధించినటువంటి విషయాల మీద, ఉమెన్ కి సంబంధించినటువంటి అంశాల మీద, అభివృద్ధి మీద, అభ్యున్నతి మీద మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి వస్తే ఎవరు కూడా ఏమీ చేయరు. ఎప్పుడైనా సరే ఉమెన్ ని ఓటు బ్యాంక్ లాగే చూశారు కానీ ఉమెన్ కి సంబంధించి వాస్తవంగా ఎవరు కూడా ఎలాంటి అడుగులు చేయలేదు. దేశంలో చాలా తక్కువ మంది మహిళల అభివృద్ధి గురించి, మహిళల ఎంపవర్మెంట్ గురించి ఆలోచించారు. మరి అంత తక్కువలో కూడా మహిళల అభ్యున్నతి గురించి, మహిళల ఎంపవర్మెంట్ గురించి పూర్తి స్థాయిలో కూడా ఆలోచించి అడుగులు వేసినటువంటి ఒక గొప్ప నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఒక గొప్ప పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక మిగతా అందరూ కూడా మాటలు కోటదారిలా చెప్తారు. మరి ఇప్పుడేమో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి మనం చూద్దాము, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా 5 ఏళ్ల జగనన్న పాలనలో మహిళల్ని మహారాణులుగా చూసేందుకు వేసినటువంటి అడుగులు మొదటి నుంచి కూడా
వేస్తూ వచ్చినటువంటి అడుగులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మా జగనన్న ప్రభుత్వం హయాములో 5 ఏళ్లలో ప్రతి పథకం కూడా మనం చూసుకున్నట్టయితే 90% పథకాలు మహిళల అభ్యున్నతి కోసము, మహిళల్ని ఆర్థికంగా బలపరిచేందుకు, మహిళల్ని అన్ని విధాలుగా అండగా ఉండి మహిళల యొక్క గౌరవం పెంచే దిశగా మరి పథకాలు అమలు చేయడం జరిగింది. మనం చెప్పుకుంటూ పోతే ఒక అమ్మఒడి దగ్గర నుంచి చూద్దాం. జగనన్న అమ్మఒడి కావచ్చు, మహిళల పేర్ల మీద ఇళ్ల పట్టాలు కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, 0 వడ్డీ కావచ్చు, వైఎస్ఆర్ చేయుత కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు. మరి ఈ పథకాలన్నీ కూడా మహిళలకి, మహిళల అకౌంట్లోకి, మహిళల పేరుతో మరి అన్ని కూడా ఇళ్ల పట్టాలు లాంటివి పెట్టి మహిళల యొక్క ఇప్పుడు కాసేపు ప్రకటనలు.